హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ సునీల్. అందరూ వారం ముందే టెంట్లు వేశారు అన్ని ఏరియాలో. మా ఏరియాలో మాత్రం రేపు పండగ అంటే ఇవాళ వేస్తున్నాం. ఎందుకంటే మేము లేట్ ప్రాసెస్ అన్నమాట. లేట్గా చేసినా అంతా కరెక్ట్గా చేస్తుంటాము. ఇవాళ ఇప్పుడు సాయంకాలం వెళ్ళి విగ్రహం చేస్తాము ఇక్కడే పక్కనే. ఎందుకంటే కొంతమంది సహకరిస్తారు మా వాళ్ళు లేట్ ప్రాసెస్ అని. ఇంకా మా ఉదయ్ అన్నిటికీ సహకరిస్తాడు. మా మంజు మామ, మా మండిగిరి యూత్ అంతా పడుకున్నారు. ఇంకా తెల్లవారింది 7 గంటలైనా ఇంకా బయటికి రాలేదు. చాలా లేట్ అయింది. ఏం నచ్చా ఇంత లేట్ వస్తే అట్లా టెంట్ వేస్తున్నాం తెలుసు కదా. స్కూల్ అంతేలే, ఎవరి పని వాళ్ళు చూసుకోండి. ఎవరు గణపతికి వచ్చేటప్పుడు ఒకటి 5 రోజులు ప్రసాద్ తినికి రండి గేర్లో అందరూ. పిల్లలంతా స్టేజ్లు చేస్తున్నారు. బాగా సెట్ చేయండి అమ్మా స్టేజ్లు బాగా త్వరగా. నిదానం పడేవు. ఏరియాలో ప్రతి సంవత్సరం పిల్లలు పెద్దలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ 5 రోజులు. పిల్లలు అంటే ఇంకా వీళ్ళ మా ఫ్యాన్స్, డాడీ ఫ్యాన్. విశాల్ మార్ట్లో ఏదో ఒకటి. హాయ్ గాయ్స్, ఫైనల్లీ టెంట్ కంప్లీటెడ్. సాయంకాలం గణపతి తీసుకొస్తాము. పిల్లలు ఫుల్ ఆనందంతో సంబరం చేయాలని చాలా సంతోషంగా సంవత్సరానికి ఒక్కసారే చేసుకుంటాం ఈ పండగ. అంగరంగ వైభవంగా పిల్లలు పెద్దలు అందరు ఏరియాలో అందరు చిన్న పెద్ద అందరు కలుస్తారు. చాలా సంతోషకరం. ఈ రోజు నుంచి మాకు 5 రోజులు పండగే. దొంగ మావిడ తోరణాల కోసం, గణపతి పండగ కోసం ఎన్నెన్నో కష్టాలు పడుతున్నాం ఫ్రెండ్స్. గాయ్స్ దొంగతనం చేస్తున్నాం గాయ్స్. సంవత్సరంలో ఒక్కసారే ఏరియాకి వచ్చి పరిచయం అయ్యే వ్యక్తి మా జాన్. మిగతా 360 డేస్ ఆన్ డ్యూటీలో ఉంటాడు. మిగతా 60 డేస్ మావాడు ఉంటాడు. గాయ్స్, విశాల్ మార్ట్కి వచ్చాను షాపింగ్ చేయడానికి. ఏదైనా సందర్భం ఉంటేనే విశాల్ మార్ట్స్ కోసం. గణపతి ఫెస్టివల్ మొత్తం ప్యాకింగ్. ఏవి తీసుకో అర్థం కాక ఏదో కొనేసాం. రేపంతా ఫుల్ హంగామా. హాయ్ ఫ్రెండ్స్, విశాల్ మార్ట్కి వచ్చినాం ఆదంలో షాపింగ్ కోసం. రేపు వినాయక చవితి కాబట్టి ఫెస్టివల్ కోసం ఈరోజు షాపింగ్ చేయడం జరిగింది. అలాగే మా ఫ్రెండ్ సునీల్ ఉన్నాడు. టోటల్ బిల్ వచ్చేసి 2887. అమౌంట్ మొత్తం హల్చల్ ఉండాలని మా ఫ్రెండ్ ఈరోజు మొత్తం షాపింగ్ చేసినాడు అనమాట. ఎంజాయ్ పండగ. విశాల్ మార్ట్కి వచ్చినాము షాపింగ్ కోసం. రేపు వినాయక చవితి కాబట్టి మేము ఈరోజు ఫెస్టివల్ కోసం షాపింగ్ చేసామన్నమాట. మొత్తం 3000 బిల్ చేసినాము. చూసి మొత్తం అగరగర. రేపు మొత్తం హల్చల్ ఉండాలి ఏరియాలో. ఉంటుంది ఇంకా రేపు కొత్తగా ఉంటుందని కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ ఎంజాయ్ చేస్తాం, కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎంజాయ్మెంట్ చేస్తున్నాం ఈసారి. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తున్నారు మా ఏరియాకి. నేను మా ఫ్రెండ్ సునీల్. విశాల్ మార్ట్ ధోనిలో ఫుల్ క్రౌడ్ ఉంది. గణపతి ఫెస్టివల్ ప్రతి సంవత్సరం అందరూ బాగా పండగ బాగా చేస్తారు. ట్రాఫిక్ ఉందబ్బా. అలాగే ఈరోజు హెవీ ట్రాఫిక్ లే. అక్కడ సైడ్ చూడు మొత్తం రేపంతా కోసం పూలు ఇప్పుడే బుకింగ్ చేస్తున్నారు అట్లా. గణపతి పండగ అంటే ఇంకా ఈ 5 రోజులు ఫుల్ ఉంటారు. రచ్చే. మేము ఈ ట్రాఫిక్ ఎప్పుడు లేదు ఆదంలో. మేము విన్నదే ముంబై హైదరాబాద్లో బాగా జరుపుతారు. ఒక్కసారి మా ఊరికి కానీ వచ్చారు. బెంగళూరు, హైదరాబాద్, బెంగళూరు సైడ్ బాగా జరుగుతుందని ఒక్కసారి మా ఊరికి వచ్చారు. ఫెస్టివల్ ఎలా ఉంటుంది చూస్తున్నారు. సెకండ్ ముంబై 5వ రోజు నిమజ్జనం. ఒక ఎంజాయ్మెంట్ అబ్బా. అంతే గణపతి పండగ అంటే అంతే. ఇంకా ఈ కర్నూలు జిల్లాలో ఆదోని గురించి 10 మంది తెలుసుకునేలాగా ఉంటుంది. మన ఆదోని అంటే సెకండ్ ముంబై ఎలా ఉంటుందో ఒకసారి ఎంజాయ్ చేయండి. రండి బాయ్స్. అందరు గణపతి తెచ్చి డెకరేషన్ చేసి ఎదురు చూస్తుంటే
మా వాళ్ళు ఇంకా అన్ని ఏరియాస్లో టెంట్లు డెకరేషన్లు అన్నీ రెడీ చేశారు, కానీ మా ఏరియాలో ఇంకా ఏం స్టార్ట్ కాలేదు. మా పిల్లలంతా హాయ్ హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. తేడానికి వెళ్తున్నాం ఇప్పుడే. మా సార్ మా వాహనం వచ్చింది, చాలా లేట్ అయింది. ఎక్కండ్రా జల్దీ ఎక్కండ్రా, రే ఆర్మీ ఎక్కండ్రా. ఏం మన ఆర్మీ ఎక్కండ్రా. ఏ ఎంజాయ్ ఎంజాయ్. అందరు వచ్చేసారా? अखिल 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 అందరూ గణపతిని తీసుకుని వెళ్తుంటే మేము ఇంకా తీసుకున్నాము. ఏం చేయాలి అర్థం కావట్లేదు. క్రేన్ ఉంటే బోలవరం ఉండదు, బోలవరం ఉంటే క్రేన్ ఉండదు. అందుకే తినడానికి బయటకు వచ్చినాం. ఆకలి తట్టు చచ్చిపోతున్నాడు. ఫస్ట్ అడిగింది నాను, నాకు ఫోటో రావడం లేదు కానీ నూడిల్స్ ఇస్తే నూడిల్స్ తిన్నే కాలేదు. మావాడు అప్పుడే కాల్ చేసినాడు గోబీ నూడిల్స్, ఇంకా పొరటనే రాలేదు. మావాడు తింట్లో తగ్గుతాడు కానీ తిండిలో మాత్రం తగ్గుడు. తగ్గేదేలే. మరి ఇంకొక ప్లేట్ పొంగనాలు, నూడిల్స్, పొరోటా, పొంగనాలు. ఎంజాయ్ పండుగ.